వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. రౌడీ షీటర్ సాయి కృష్ణ మిస్సింగ్ మిస్టరీ ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రధానంగా ఆధారాలు సేకరించేటువంటి పనిలో నిమగ్నమైంది ఎంక్వైరీ టీం. స్వర్గపురి డేటా పైన పోలీసులు ఫోకస్ పెట్టారు. సాయి కృష్ణను స్వర్గపురి శ్మశానంలో దహనం చేశారని కుటుంబ సభ్యులు ఓవైపు ఆరోపిస్తున్నారు. అయితే శ్మశానంలోని సీసీటీవీ ఫుటేజ్ పైన ఆరా తీస్తున్నారు పోలీసులు. మే 20 నుంచి 25 తేదీ వరకు డేటాను సేకరిస్తున్నారు పోలీసులు. ప్రధానంగా సిఐ అధికారిక పత్రం ఇస్తేనే గుర్తు తెలియని మృతదేహాలు ఖననం జరుగుతుందంటున్నారు స్వర్గపురి సిబ్బంది. అయితే సాయి కృష్ణ మిస్సింగ్ వ్యవహారం మాత్రం రోజుకో మలుపు తిరుగుతుంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో కూడా కొంతవరకు సంచలనంగా మారినటువంటి పరిస్థితి. ప్రధానంగా సాయి కృష్ణను లాకప్ లోనే చంపేశారు. మరి ముఖ్యంగా 3rd డిగ్రీ ప్రయోగించారు. మరి ముఖ్యంగా శవాన్ని మృతదేహాన్ని కనిపించకుండా దహనం చేశారు అనేది మాత్రం వారి కుటుంబ సభ్యులు చేస్తున్నటువంటి ప్రధాన ఆరోపణ. అయితే సాయి కృష్ణను చంపేస్తే ఆ మృతదేహాన్నైనా ఇవ్వండి, కనీసం బూడిదైనా ఇవ్వండి అంటూ కూడా వాళ్ళ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేయడం, మరి ముఖ్యంగా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ అక్కడ స్పందించడం, వెళ్లడం, వారి కుటుంబ సభ్యులను పరామర్శించడం, దాని తర్వాత సిబిఐ ఎంక్వైరీ వేయాలి అంటూ కూడా జగన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినటువంటి వైనం. రాష్ట్రంలో శాంతి భద్రత లేదు అంటూ కూడా జగన్ ఆరోపించారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే ఎస్పీ ఆధ్వర్యంలో దీనికి సంబంధించి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయడం, మరి ముఖ్యంగా సాయి కృష్ణను అరెస్ట్ చేసినటువంటి తేదీ నుండి సాయి కృష్ణ మిస్ అయినటువంటి తేదీ వరకు సాయి కృష్ణను అసలు ఎక్కడికి తీసుకొని వెళ్లారు, ఏ ప్లేస్ కి తీసుకొని వెళ్లారు, అసలు ఏ కేసులో అరెస్ట్ చేశారు, ఏ కేసు పైన ఆయన మీద ఎఫ్ఐఆర్ అసలు ఏమైనా నమోదైందా లేదా, సో స్టేషన్ కి ఎప్పుడు తీసుకొని వచ్చారు, సో లాకప్ లో 3rd డిగ్రీ ఏమైనా ప్రయోగించారా అనేటువంటి కోణంలో కూడా దర్యాప్తును ముమ్మరం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వారి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నటువంటి తీరు నేపథ్యంలో స్వర్గపురి డేటా పైన తాజాగా పోలీసులు ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తుంది. స్వర్గపురి శ్మశానంలో దహనం చేశారని కుటుంబ సభ్యులు ఆరోపించినటువంటి నేపథ్యంలో అక్కడే సీసీటీవీ ఫుటేజ్ లను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. ప్రధానంగా మే 20 నుంచి 25 తేదీ వరకు మధ్య ఉన్నటువంటి డేటాను సేకరిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి, శ్మశానంలోని సీసీటీవీ ఫుటేజ్ తో పాటుగా లిస్టును కూడా పోలీసులు ఆరా తీస్తున్నట్లుగా తెలుస్తుంది. ప్రధానంగా సాయి కృష్ణకి సంబంధించి ఎలా చూడొచ్చుంటారు పూర్తి అప్డేట్స్ అంటే? సిరాజ్, ఈ అంశానికి సంబంధించి ఏదైతే ముఖ్యంగా ప్రతి ఆధారాన్ని సేకరించాలనేది రాష్ట్ర ప్రభుత్వం అలాగే అటు పోలీస్ శాఖ స్పష్టమైనటువంటి టార్గెట్ గా పెట్టుకుంది. ఎందుకు అని అంటే ఇప్పటికే ఇది రాజకీయ పరంగా గానీ లేదా సామాజిక పరంగా గానీ పెద్ద ఎత్తున అటు మానవతా కోణంలో కూడా పెద్ద ఎత్తున విమర్శలకు కేంద్ర బిందువు అయినటువంటి నేపథ్యంలో ఎక్కడా కూడా ఎటువంటి అవకాశాన్ని ఎటువంటి ఆధారాలను వదిలిపెట్టకూడదు. ఏదైతే లాకప్ డెత్, ఒకవేళ లాకప్ డెత్ నిజంగానే జరిగితే మాత్రం అది ఖచ్చితంగా సీరియస్ గానే పరిగణించాలి. నిజంగా సాయి కృష్ణ అంటే సాయి కృష్ణ లాకప్ డెత్ లో చనిపోతే మృతదేహాన్ని ఏం చేశారు, శ్మశానంలోనే కాల్చారా లేదంటే ఏదైనా అమానుష ప్రదేశానికి తీసుకెళ్లి దహనం చేశారా అనేటువంటి కోణంలో కూడా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆరాధించేటువంటి అవకాశం కూడా కనపడుతోంది. అదే విధంగా సిఐ నాగరాజును విచారించిన తర్వాత, అంటే నిన్న లతా కుమారి టాస్క్ ఫోర్స్ కి సంబంధించి ఏసీపీ లతా కుమారిని కానీ ఇలా మరికొంతమందిని కూడా పోలీసు దర్యాప్తు బృందం రాజమండ్రి ఎవరైతే ఉన్నారో ఎస్పీ నరసింహ కిషోర్ ఆధ్వర్యంలో విచారణ జరిపినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే అయితే పోలీసులు కూడా ఒక నిర్ధారణకు వచ్చి ఉండొచ్చు, అంటే దర్యాప్తు బృందం కూడా ఒక నిర్ధారణకు వచ్చి ఉండవచ్చు. సాయి కృష్ణ మరణించిన తర్వాత అతన్ని అంటే సాయి కృష్ణ చనిపోయి ఉండవచ్చు, అతన్ని చనిపోయిన తర్వాత దహనం చేసి ఉండవచ్చు, అంటే మృతదేహం దొరకకుండా ఉండే విధంగా చర్యలు తీసుకుని ఉండొచ్చు అనేటువంటి కార్యక్రమాలకు పాల్పడి ఉండొచ్చు అనేటువంటి అనుమానాల నేపథ్యంలోనే ఇటు శ్మశానానికి కూడా, స్వర్గపురి శ్మశానానికి కూడా వెళ్లి అక్కడ పూర్తి స్థాయిలో ఆరాధిస్తున్నట్టుగా తెలుస్తోంది. అలాగే అక్కడ ఉండేటువంటి పనిచేసేటువంటి సిబ్బంది ఎవరైతే ఉంటారో, అక్కడ కాటి కాపర్లు కానీ వీళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళందరినీ కూడా ఆరాధీసి మొత్తం, అంటే అక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ కానీ లేదంటే ఆ మార్గంలో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ కానీ ఏదైతే ఘటన జరిగింది అని అనుమానిస్తున్నటువంటి తేదీలు ఏవైతే ఉన్నాయో ఆ తేదీల్లో మొత్తం కూడా రోడ్డు, ఏదో అక్కడికి వెళ్లేటువంటి రోడ్డు కానీ అలాగే కృష్ణలంక పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత రోడ్డు కానీ వీటన్నిటికీ సంబంధించినటువంటి సీసీటీవీ ఫుటేజ్ ను కూడా భద్రపరిచి దాని నిపుణుల పర్యవేక్షణలో పూర్తి స్థాయిలో ఆరా తీయాలి, దాన్ని విచారించాలనేది కూడా భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే అక్కడికి వెళ్లి అవసరమైతే, అంటే ఇటీవల కాలంలో దహనం చేసినటువంటి మృతదేహాలు ఏవి, దహనం చేసిన తర్వాత మృతదేహాలకు సంబంధించినటువంటి ఈ అస్థికలు కానీ లేదంటే వాటిని ఏం చేశారు
అలాగే అక్కడ ఆ శ్మశానంలో ఎవరెవరు అంటే ఈ 10 రోజులుగా లేదంటే 15 రోజులుగా లేదంటే 20 రోజులుగా ఏ మృతదేహాలను బయట వాళ్ళు తీసుకొచ్చిన తర్వాత వారి అస్థికి లేవి కానీ వెంకట అనేటువంటి ప్రధానంగా అంటే 100% పైగా మృతదేహాలన్నీ కూడా కుటుంబ సభ్యులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ గుర్తు తెలియని మృతదేహాలు ఉంటే సిఐ అధికారిక పత్రం మాత్రం కంపల్సరీ అంటున్నారు స్వర్గపురికి సంబంధించినటువంటి సిబ్బంది. అంటే ఈ కోణంలో చూసుకుంటే సాయి కృష్ణ యొక్క పూర్తి స్థాయిలో అంటే దహనం చేశారు అనే దానికి ఆధారం అనుకుంటే ఒకవేళ సో అధికారిక పత్రం వచ్చింది అనుకోవాలా? అంటే పోలీసులు అనుకుంటే ఏదైనా సాధ్యం అవుతుంది అనడానికి కొన్ని చాలా ఉదాహరణలు ఉంటాయి. అందులో ఇది ఒక ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. ఒకవేళ నిజంగా దహనం చేసి ఉండుంటే సిఐ అనుమతి లేకుండా, లోకల్ సిఐ అనుమతి లేకుండా అది జరిగేటువంటి ప్రసక్తే లేదు. అలాగే ఇక్కడ విజయవాడలో ఉన్నటువంటి ఇతర శ్మశానాల్లో కూడా దీనికి సంబంధించి ఆరాధించేటువంటి అవకాశం ఉంది. అంటే అక్కడ జరిగితే ఒకవేళ పోలీసులు అంటే వాళ్ళకి అన్ని చూస్తారు కాబట్టి వీటన్నిటికి సంబంధించి స్పష్టమైన అవగాహన ఉంటుంది. భవిష్యత్తులో దొరకకుండా ఉండటానికి కూడా వాళ్ళు కొన్ని చర్యలు తీసుకోవచ్చు. కాబట్టి అటు కృష్ణా జిల్లా పరిధిలో కానీ లేదంటే గుంటూరు జిల్లా పరిధిలో కానీ ఎక్కడున్నా సరే ఇట్లా కొన్ని కీలక ప్రాంతాలకు సంబంధించి అక్కడ శ్మశానాల్లో ఏమైనా దహనం చేశారా, లేదంటే మృతదేహాన్ని ఏమైనా కృష్ణా నదిలో చేశారా, లేదంటే ఆ అస్థికలను ఏం చేశారా అనేటువంటి కోణంలో కూడా పూర్తి స్థాయిలో ఆరాధించేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే అటు కుటుంబ సభ్యులు కూడా వాళ్ళు కూడా స్వర్గపూరిలోనే దహనం చేశారు అనేది వాళ్ళు పక్కగా చెప్తున్నటువంటి మాట. కాబట్టి వాళ్ళకి ఆ సమాచారం ఎక్కడి నుంచి వచ్చింది, వాళ్ళకి ఎవరు చెప్పారు, అక్కడే జరిగింది అన్న విషయాన్ని వాళ్ళు ఎలా తెలుసుకోగలిగారు అనేటువంటి కోణంలో కూడా పోలీసులు అయితే ఆరాధిస్తున్నారు. రైట్ వెంకట్, థ్యాంక్ యూ. రౌడీ షీటర్ సాయి కృష్ణ మిస్సింగ్ మిస్టరీ మాత్రం ఇంకా వీడడం లేదు. ఆధారాలు సేకరించేటువంటి పనిలో ఎంక్వైరీ టీం నిమగ్నమైతే స్వర్గపురి డేటా పైన పోలీసులు ఫోకస్ పెడుతున్నట్లుగా తెలుస్తుంది. ప్రధానంగా సాయి కృష్ణను స్వర్గపురి శ్మశానంలో దహనం చేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే శ్మశానంలోని సీసీటీవీ ఫుటేజ్ల పైన కూడా పోలీసులు ఆరా తీస్తున్నట్లుగా సమాచారం. అయితే మే 20 నుంచి 25వ తేదీ వరకు డేటాను కూడా సేకరిస్తున్నారు పోలీసులు. సిఐ అధికార పత్రం ఇస్తేనే గుర్తు తెలియని మృతదేహాల ఖననం జరుగుతున్నట్టు కూడా స్వర్గపురి సిబ్బంది క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. ఒకవేళ సాయి కృష్ణకి సంబంధించి నిజంగా లాకప్ డెత్ అయితే అతను ఒకవేళ నిజంగా 3rd డిగ్రీ ప్రయోగించి అతను మరణించినట్లయితే అతన్ని ఎక్కడ ఖననం చేశారు అనేటువంటి కోణంలో మాత్రం పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే ప్రధానంగా కుటుంబ సభ్యుల ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో సాయి కృష్ణను స్వర్గపురి శ్మశానంలో దహనం చేశారనేటువంటి ఆరోపణ వారి దగ్గర నుంచి వస్తుంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. మే 24, 25 తేదీల్లో గుర్తు తెలియని మృతదేహాలు ఏదైనా ఖననం జరిగిందా అనేటువంటి కోణంలో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. సాయంత్రం 6 గంటల తర్వాత స్వర్గపురిలోకి మృతదేహాలు ఏమైనా తీసుకొని వచ్చారా, గుర్తు తెలియని మృతదేహాలు అయితే ఎవరు అధికారిక పత్రం ఇవ్వడం జరిగింది అనేటువంటి కోణంలో కూడా దర్యాప్తును ముమ్మరం చేశారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్ కి సంబంధించి అధికారిక పత్రం పైన కూడా పోలీసులు ప్రశ్నిస్తున్నట్లుగా సమాచారం. ప్రధానంగా 24, 25, 23 ఈ 3 తేదీలపైన ఎక్కువగా పోలీసులు ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తుంది. కుటుంబ సభ్యుల ఆరోపణ నిజమైతే అధికారిక పత్రం మంజూరు చేసింది ఎవరు, ప్రధానంగా మార్కాపురం నుంచి విజయవాడను తరలించింది ఎవరు, విజయవాడ తరలించిన తర్వాత ఏ కేసుకు సంబంధించి ఆయన అదుపులోకి తీసుకోవడం జరిగింది, ఒకవేళ అదుపులోకి తీసుకున్న తర్వాత అతని పైన 3rd డిగ్రీని ప్రయోగించారా అనేటువంటి కోణాల్లో కూడా పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా సాగుతుంది. ఇప్పటికే విజయవాడలో ఉన్నటువంటి నాగరాజును కూడా సస్పెండ్ చేసినటువంటి నేపథ్యంలో ఇంకా సిబ్బంది ఎవరెవరైతే సహకరించారో వారిపైన కూడా కేసు నమోదు చేయాలి, వారిని కూడా అదుపులోకి తీసుకోవాలి, వారిపైన కూడా చర్యలు చేపట్టాలనేది మాత్రం వారి కుటుంబ సభ్యుల ప్రధాన డిమాండ్.